నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఎక్కువగా ఇష్టం ఉంటారు. ఇందాక తులారాశి గురించి చెప్పుకోవడం మర్చిపోయాం. వాళ్ళకి ఆంజనేయ స్వామి, శివుడు ఎక్కువగా ఇష్టం ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు నీచలో ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. ఇందాక వృషభ రాశి చెప్పినప్పుడు చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు. కర్కటక రాశి చెప్పినప్పుడు స్వస్థానంలో ఉన్నాడు. ఇక్కడ మటుకు నీచలో ఉన్నాడు. చంద్రుడు మాతృకారకురాలు, మెయిన్గా మనస్సు, బుద్ధికారకుడు. సో వీళ్ళకి ఎప్పుడంటే చంచలంగా ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు. మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళే కాదు, వీళ్ళ అమ్మగారు, వీళ్ళ అమ్మమ్మ గారు, వీళ్ళ అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ, మొత్తం తల్లి వెంపు అంతా కూడా చంద్రుడే అండి. సో ఈ చంద్రుడు నీచలో ఉన్న వాళ్ళందరూ కూడా, సో అలాగే మన కజిన్ సిస్టర్ కానీ, సో కజిన్ సిస్టర్లో ఏమైనా ఇబ్బంది ఉంటుంది కజిన్ సిస్టర్స్కి. అలాగే అమ్మ వాళ్ళ అక్క చెల్లెల్లో ఎవరైనా సరే, ఎవరైనా ఇంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇంత ఎఫెక్ట్ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. మెయిన్గా వీళ్ళకి బెస్ట్ రెమెడీ మటుకు లైఫ్ లాంగ్ ఏంటంటే ముత్యం అనేది తప్పకుండా 100% లైఫ్ లాంగ్ పెట్టుకోవడం. 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున పెట్టుకునే ముందు శివుడికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం కానీ అర్చన కానీ చేసి పెట్టుకోవడం. అలాగే వృశ్చిక రాశి పర్మనెంట్ రెమెడీ ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాం. సో ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేసి మెయిన్గా ప్రస్తుతం గురుబలం లేదు. 2 జూన్ నుంచి గురుబలం భాగ్యస్థానంలో పరిపూర్ణంగా ఉంటుందని. సో ఎప్పుడైతే అక్కడ 9th హౌస్లో అది వచ్చిందో ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాహుకేతుల బలం బాగుంది. అలాగే శని కూడా పంచమ స్థానంలో కూడా మంచి ఫలితాలను ఇస్తాడు, చెడు ఫలితాలను ఇవ్వడు. కాబట్టి వీళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చెప్పవచ్చు. శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ జరగడం, వ్యాపారస్తులు కూడా కలిసి రావడం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి కూడా వెళ్ళచ్చు. అలాగే మీడియా రంగం, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, సినిమా రంగం, వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి, విద్యార్థులకి, వ్యాపారస్తులందరూ కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి వివాహానికి సంబంధించి విశేషాలు తెలియజేస్తారు. మెయిన్గా భాగ్యస్థానంలో గురువు వచ్చాడండి. సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహం అవుతుంది. అలాగే భాగ్యస్థానం ఏంటంటే 9th హౌస్ అంటే రిలీజియస్ సంబంధించింది, గురువులకు సంబంధించింది, దేవుడికి సంబంధించి మాట. సో దైవ దర్శనం చేసుకోవడం, తీర్థయాత్రలు చేసుకోవడం, గురువు యొక్క దర్శనం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. 100% జరుగుతాయి. వివాహం అంటే 100% జరుగుతుంది. ఓకే. సో వివాహం అనగానే వెంటనే సంతానం గుర్తొస్తుంటుంది అందరికీ కూడా. సంతానానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, సంతాన కారకుడే గురువు అండి. అలాంటి గురువు ఉచ్చ స్థానంలో ఉండి భాగ్యస్థానంలో ఉన్నట్టు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100% ఉంటుంది కూడా. 100% రిజల్ట్ రావాలంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు మీరు? ఓకే, ఇందాక చెప్పుకున్నాం, చతుర్థ స్థానం కానీ భాగ్యస్థానంలో కానీ గురువు వచ్చినప్పుడు మన రాశి నుంచి గృహయోగం ఉంటుందండి. సో వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా గృహయోగం కూడా ఉంటుందండి. స్థలం కానీ ఇల్లు కానీ కొనడం, అంటే ఆల్రెడీ ఏదైనా స్థలం ఉంటే అమ్మాలనుకునే మాట ఇప్పుడు అమ్మితే మంచి రేట్ రావడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ మెయిన్గా ఏంటంటే, ప్రస్తుతం అయితే శని కొంచెం మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం. సో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం. అలాగే వీలైతే కనుక బుధవారం రోజున, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం. అలాగే శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తమలపాకులు పూజ చేయించడం, ఏమైనా అర్చన చేయిస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.